ఈ వారం రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ప్రత్యేకమైనటువంటి సినిమాగా చెప్పుకోవాలి అంటే 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమా. ఇది నందకిషోర్ డైరెక్ట్ చేశాడు. రానా గారి సమర్పకుడిగా వ్యవహరించాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ముందు రానా గారి దగ్గరికే వెళ్ళింది. అయితే ఆయన ఈ ప్రాజెక్టుని నమ్మాడు, కానీ ఆయనకుండే సందేహాలు ఆయనకున్నాయి. అంటే ఇది ఎలా మార్కెట్ అవుతుంది, ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉండడంతో ఫైనల్గా ఈ ప్రాజెక్టు ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ దగ్గరికి చేరింది. ఆయన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రానా గారి దగ్గరికే వెళ్ళింది. ఆయన సమర్పకుడిగా వ్యవహరించాడు ఈ సినిమాకి. అంటే ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి ఏంటంటే, ఎవరైనా సరే ఒక సినిమా తీస్తే దాన్ని ఒక పెద్ద బ్యానర్తో రిలీజ్ చేసుకోవాలి. అంటే పెద్ద బ్యానర్స్ ఏవి కూడా సినిమాలు తీయటం లేదు. ఒకప్పుడు ఒక నాటకం ఉండేది, పక్కింట్లో పుట్టాలా అని చెప్పి ఒక నాటకం. పక్కింట్లో పుట్టాలా అంటే భగత్ సింగ్, గాంధీ, అంబేద్కర్ లాంటి వాళ్ళందరూ పక్కింట్లో పుట్టాలి కానీ మన ఇంట్లో పుట్టకూడదు అనేది. అలాగా ఇప్పుడు ప్రొడక్షన్ హౌసులు, బిగ్ ప్రొడక్షన్ హౌసులు అన్నీ కూడా సినిమాలు ఎవరో తీయాలి, మంచి సినిమాలు, అది మనం రిలీజ్ చేయాలి అనే వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే ఈ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ తీసినటువంటి ఈ 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమాని వాళ్ళు నిర్మిస్తే సురేష్ మూవీస్ రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ చేసినటువంటి సినిమా నిజానికి ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి సంబంధించి చిన్న సినిమాలు, అంటే లో బడ్జెట్ సినిమాలు అనండి, లేకపోతే చిన్న సినిమాలు అనండి, చిన్న సినిమాలు ప్రామిసింగ్గా ఉండేవి. ఎక్కడ ప్రామిసింగ్గా ఉండేవి? లో బడ్జెట్ సినిమాల్లో ఒక డిస్కసివ్ పాయింట్ ఉంటుంది, ఒక కంటెంట్ ఓరియంటెడ్గా ఉంటాయి ఈ సినిమాలు. స్టార్ కాస్ట్ ఉండదు కాబట్టి కంటెంట్ ఓరియంటెడ్గా ఉంటాయనేటువంటి ఒక బిలీఫ్ ఉండేది, ఒక నమ్మకం ఉండేది ఆడియన్స్కి. ఈ నమ్మకం చాలామంది దర్శకులు ఈ నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. దాసరి నారాయణరావు గారు తీసినటువంటి నీడ, ఈ సినిమాలన్నీ కూడా ఈ నమ్మకాన్ని పెంచాయి. క్రమంగా ఈ నమ్మకాన్ని చంపేస్తూ వచ్చారు ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ. అయితే ఈ నమ్మకాన్ని నిలబెట్టే సినిమాలు ఈ మధ్యకాలంలో 2-3 వచ్చాయి. అలా నమ్మకాన్ని నిలబెట్టినటువంటి సినిమాగా ఒకటి కమిటీ కుర్రాళ్ళని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమా కూడా కొంత ఒక డిస్కసివ్ పాయింట్తోనే వచ్చింది ఆ సినిమా. కమిటీ కుర్రోళ్ళు రిజర్వేషన్ ఇష్యూని, చాలా సెన్సిటివ్ ఇష్యూని తడిమింది. అలా ఈ 35 చిన్న కథ కాదు అనే సినిమా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి గందరగోళాన్ని తట్టింది. అలాగే పిల్లల పెంపకానికి సంబంధించి ఉన్నటువంటి గందరగోళాన్ని తడిమింది. ఇది ఈ సినిమా గొప్పతనం. అంటే జనరల్గా పిల్లలు పుట్టిన తర్వాత సమాజంతో ఇంటరాక్ట్ అవ్వటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి సమాజం మీద విమర్శ మొదలవుతుంది. ఇదేంటి ఇలా చెప్తున్నారు, మనకి ఇలా అనిపిస్తోంది ఏమిటి అని డౌట్ వచ్చి వాళ్ళు సమాజాన్ని అడుగుతారు, మాకు నీతో సమన్వయం కుదరటం లేదు అని. అది ఇంట్లో తల్లిదండ్రులతోనూ చెప్తారు, అలాగే స్కూల్లో టీచర్లతోనూ చెప్తారు. అప్పుడు టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ ఏం చేయాలి? వీళ్ళకి సమన్వయం కుదరటం లేదు అనే విషయాన్ని మనతో చెప్తున్నారు కాబట్టి వాళ్ళతో కూర్చుని చర్చించి వాళ్ళకి అర్థం చేయించి, వాళ్ళ సందేహాలని వాళ్ళకి అర్థం చేయించి అక్కడి నుంచి వాళ్ళని ప్రాపర్గా నడిపించాలి. ఈ గైడెన్స్ ఇవ్వకుండా నువ్వు బేసిక్స్ని క్వశ్చన్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఫండమెంటల్ని క్వశ్చన్ చేసేవాడు తప్పు చేస్తాడు, జీవితంలో వాడు ఎదగడు అని చెప్పి ఒక ప్రీ నోషన్ నీకుండి, ఒక ముందస్తు అభిప్రాయం నీకుండి వాళ్ళని రిజెక్ట్ చేస్తూ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతారు. ఇది చాలామంది విషయంలో చూస్తాం మనం. చాలామంది స్టూడెంట్స్ని ఇట్లాగే స్పాయిల్ చేస్తారు. మంచి స్టూడెంట్స్, వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి విద్యార్థుల్ని సరిగా అర్థం చేసుకోక వాళ్ళకు వచ్చిన సందేహాలని బుల్డోజ్ చేసి ఆ సందేహాలని ప్రాపర్గా అడ్రస్ చేయకుండా వాళ్ళని ఫండమెంటల్స్ క్వశ్చన్ చేస్తున్నారు అనే మిషన్ మీద బుల్డోజ్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియాశీలక సృజనాత్మక శక్తుల్ని చంపేసి వాళ్ళని పరమ దుర్మార్గులుగా మార్చేస్తుంది సమాజం. అంటే ఈ సమాజము అనే ఏ సెన్స్లో వాడుతున్నానంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరు
ఇలా సర్వనాశనమైనటువంటి విద్యార్థులు అనేక మంది కనిపిస్తారు మనకి. ఇంత సెన్సిటివ్ పాయింట్ తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్గా సినిమాలో చెప్పడం అనేది చిన్న టాస్క్ కాదు. దాన్ని 100% అద్భుతంగా చెప్పగలిగాడు డైరెక్టర్. ఈ 35 చిన్న కథ కాదు అనేది ఈ సినిమాలో వాళ్ళిద్దరూ అంటే ఇద్దరు దంపతుల మధ్య దొరిలేటువంటి ఒక ఊతపదం, దాన్ని సినిమాకి టైటిల్గా వాడాడు అతను. నిజంగానే ఇది చిన్న కథ కాదు, చాలా పెద్ద ఇష్యూని ఒక ఎంటర్టైనింగ్ కథలో చెప్పేటువంటి ప్రయత్నం చేయటం చాలా సాహసం. ఈ సాహసాన్ని అద్భుతంగా చేశాడు నందకిషోరు, అతన్ని అభినందించాలి. ఇలాంటి సినిమాలను కనుక విజయవంతం చేయకపోతే మనం సినిమాకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ సైడ్ ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా నటించారు. అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది నివేదా థామస్ గురించి. తను 2 పిల్లల తల్లిగా, అలాగే తను కోరి ప్రేమించినటువంటి భర్త, అతనిలో దొర్లేటువంటి కొన్ని అపశృతులు అంటే తను రకరకాల ఇన్ఫ్లుయెన్స్లకు గురై చేసేటువంటి కొంచెం సమాజం తాలూకా ఇన్ఫ్లుయెన్స్కు గురై పిల్లల మీద వ్యతిరేకంగా బిహేవ్ చేసేటువంటి పద్ధతి, దీన్ని కరెక్ట్ చేసుకోవాలి, పిల్లల్ని కరెక్ట్ చేసుకోవాలి, స్కూల్లో టీచర్లలో దొరుకుతున్నటువంటి అపసవ్యతని సవరించాలి. ఇన్ని పనులు, ఇన్ని యాక్టివిటీస్ భుజం మీద వేసుకుని ముందుకు నడిచేటువంటి ఒక తల్లి పాత్రలో నివేదా థామస్ చాలా అద్భుతంగా చేసింది. ఇది సమాజానికి అవసరమైనటువంటి సమయంలో వచ్చినటువంటి అవసరమైన సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు అంటే పిల్లలు, పేరెంట్స్, తల్లిదండ్రులతో కలిసి పిల్లలు, అలాగే గురువులతో కలిసి పిల్లలు చూడాల్సినటువంటి సినిమా ఇది. ప్రతి స్కూల్లోనూ ఈ సినిమా ప్రదర్శన పెడితే చాలా బాగుంటుంది. ప్రతి విద్యార్థి ఈ సినిమా చూడాలి, పర్టికులర్గా టీచర్ ఫ్యాకల్టీ చూడాలి. అంటే చాలా సందర్భాల్లో టీచర్లు బుల్డోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పిల్లలందరినీ ప్రేమించి, అంటే ర్యాంకర్స్ని మాత్రమే ప్రేమించి ఒక రకమైనటువంటి వర్గ వైషమ్యం రెచ్చగొట్టేటువంటి ధోరణిలో విద్యాలయాలు తయారైపోయి ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ర్యాంకర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా విద్యా సంస్థ తాలూకా పేరు నిలబెట్టాలి, పతాకాన్ని ఎగరేయాలి అనే పేరుతో మిగిలిన వాళ్ళందరినీ బుల్డోజ్ చేసి తొక్కి అవతల పారేయటం, వాళ్ళని స్క్రాప్గా డిక్లేర్ చేయటం చేస్తున్నటువంటి విద్యాలయాలు అనేకం చూస్తున్నాం మనం. విద్యాలయం అని నేను కావాలనే వాడాను. విద్యని లయం చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్, అది విద్యని చంపేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేకం చూస్తున్నాం మనం. అందుకని విద్యా వ్యవస్థ మీద, అలాగే పిల్లల పెంపకం మీద తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనే దాని మీద, అలాగే అనేక అంశాలు అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి, మన బిహేవియర్కి సంబంధించి ఎలా వ్యవహరించాలి పక్క మనిషితో, అంటే పుట్టిన పిల్లవాడు తన కొడుకే అయినప్పటికీ వాడికి ప్రపంచం తెలిసి వాడు ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వటం మొదలుపెట్టిన క్షణం నుంచి అది ఒక ప్రత్యేకమైన యూనిట్. అతన్ని ఒక వేరే వ్యక్తిగా గౌరవించాలి, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే మీరు ఒక డెమోక్రటిక్ నేచర్ ఏ స్థాయిలో ఉండాలి అనేది కూడా చాలా అద్భుతంగా డీల్ చేశాడు ఈ సినిమాలో డైరెక్టరు. చాలా కాలం తర్వాత తెలుగులో వచ్చినటువంటి మంచి సినిమా ఈ 35 చిన్న కథ కాదు అనేది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఆ దర్శకుడికి ఒక అప్రిసియేషన్ ఇస్తే అతను ఇంకొంచెం బెటర్ సినిమాలు తీసేటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తద్వారా మంచి సినిమాని బతికించుకున్న వాళ్ళం అవుతాం. ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనిపింపజేసినటువంటి సినిమా ఈ 35 చిన్న కథ కాదు. రేటింగ్ వైజ్గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.5.